మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి. సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనసు బాగోదు. అప్పుడు ఏదైనా ఒక గోదావరి గట్టుకెళ్ళి చంద్రుడిని చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. ఒక సముద్రం మధ్యలో ఉన్న చంద్రుడిని చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. మరి వాళ్ళ ఆ చంద్రుడి నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్, అది పౌర్ణమైతే మనకి ఒకలాగా, అమావాస్య అయితే ఒకలాగా, గురుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుండి మనకి వీర్య శక్తి వస్తుంది. కుజుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ బట్టి మనకి బాడీలో శక్తి, అస్థి మధ్యలో కొంత శక్తి వస్తుంది. అందుకని ఎవరైతే ఈ సన్లైట్కి కానీ మిగతా లైట్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక రూములోనే కూర్చుని జీవిస్తున్నాడో వాడు ఎక్కువ కాలం బతకడు. చీకటి గదిలో ఒకరిని పెట్టి బతకమనండి, ఈ లైట్లన్నీ మన మీద పడాలి. బుధుడి నుండి వచ్చేటువంటి కాంతి మన మీదకి పడడం ద్వారా, ఈ బుధుడు గణిత కావ్య శిల్ప జ్యోతిష్ విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధ, ఆ ప్రజ్ఞకి కారకుడు. శుక్రుడి కాంతి పడితేనే మనకి కొన్ని ఈ శుక్రకణాలు అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉంటాయి. శనేశ్వరుడి యొక్క కాంతి పడితేనే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ లెక్క. ఈ కాంతి పడుతోంది మన మీద. గ్రహాల ప్రభావం అంటే ఏం లేదు. ఈ సూర్యుడు నిన్ను ఇలా వక్రంగా చూస్తున్నాడు, లేకపోతే చంద్రుడు నిన్న అసలు డూ అని పదం వాడతారు, అదే తప్పు. అవునా? మరి చంద్రుడికి వేరే పదం లేదుగా. చందమామ, చంద్రుడు, సూర్యుడు ఇవి వాడచ్చు. వాడు వీడు అని కొంతమంది మాట్లాడారు. రవి, చంద్ర, బుధ, ఆ గ్రహాల తాలూకు నీడలు మనం, ఆ రేస్ మన మీద పడితేనే మనం బతుకుతాం.